ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, ఓకే ఓకే. మేడం మేడం స్టార్ట్ అవుతుంది. అక్కడ అవసరానికి వచ్చినటువంటి అటెండెన్స్ కానీ అక్కడ అవసరానికి వచ్చినటువంటి ఆఫీస్కి వచ్చేప్పుడు ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ ఆఫీస్కి అక్కడికి వచ్చిన పనికి వచ్చిన వాళ్ళు ఆ పని కాకపోతే ఆకలి అయితే ఏదో క్యాంటీన్లో తినాలని ఉన్నదేదో తినేస్తారు. దాంతో వాళ్ళకు మరి ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. వాళ్ళ జరగకుండా ఉండాలి అంటే మహిళలకు ఆ క్యాంటీన్లు అప్పచెప్తే వాళ్ళు మంచిగా నిర్వహిస్తారు. వాళ్ళకు కూడా ఫ్యామిలీకి సపోర్టివ్గా మరి ఆర్థికంగా సహాయపడతారనే ఒక లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన వరంగల్ ఎంజిఎంలో కూడా ఆ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వేరే చోట అకామిడేషన్ ఇప్పించి మరి ఎవరైతే డబ్బులు కట్టకుండా మరి డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించేసి ఇక్కడ ఈ యొక్క ప్లేస్ను కూడా మన హాస్పిటల్కి యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఓపీ కౌంటర్లు ఇక్కడ పెట్టడం జరిగింది. ఓపీ కౌంటర్లు అంతకుముందు బిల్డింగ్లో ఉండడం వలన అక్కడే ఫార్మసీ, అక్కడే ఓపీ, అక్కడే అదంతా అవడం వల్ల చాలా గజిబిజిగా ఉండి మరి వచ్చిన పేషెంట్లకు సరి అయిన మరి రూట్ లేకుండా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దీనికి ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ డయాగ్నోసైజ్ చేస్తారు వాళ్ళు ఏ కౌంటర్కి వెళ్ళాలి అనేది. అప్పుడు ఈ 6 కౌంటర్లలో మగ వాళ్ళకి 6 కౌంటర్లు, ఆడవాళ్ళకు 3 కౌంటర్లు పెట్టారు. ఏ కౌంటర్లలో వెళ్ళాలని చెప్పినప్పుడు ఆ చిట్టి తీసుకొని వాళ్ళు ఆ కౌంటర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి, ఇక్కడ ఏ రూమ్ నెంబర్కి వెళ్ళాలనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఏ కన్ఫ్యూజన్ లేకుండా వచ్చిన పేషెంట్లు సరాసరిగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో కన్సల్టేషన్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు ఫార్మసీ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది, ఓపీ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది, అదేవిధంగా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా డయాలసిస్ అవి కూడా మంచిగా నడుస్తాయి.